నెక్స్ట్ చూడండి 6th క్లాస్ 9th లెసన్ మొక్కలు వాటి భాగాలు ఓకే వివిధ భాగాలు. దీనిలో నుంచి మనకు ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో 1 to 8 లెసన్స్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది టోటల్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి బిట్స్లో పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా సేమే ఓకే. ఇక్కడ మనకు బిట్స్ వైస్ ఉన్నాయి, అవన్నీ లెసన్ వైస్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కవర్ అవుతాయి, బిట్స్లో కూడా ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అయితే ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు బనానా ఆయిల్ను దేని నుండి తయారు చేస్తారు? పెట్రోలియం ఓకే. యాపిల్ బరువుతో నీటి శాతం 84% ఉంటుంది. మిరపకాయలు కారం కరిగించే పదార్థాన్ని ఏముంటుంది? క్యాప్సికం ఉంటుంది. బంగాళాదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కల్లో ఆహారాన్ని నిల్వ చేయ భాగం కాండం. నీటి ఆవిరి రూపంలో మొక్కల నుండి విడుదలవ్వడం ఏమంటాము? బాష్పోత్సేకం ఓకే. పుష్పంలో లైంగిక భాగం కానిది రక్షక పత్రావళి. దోస యాపిల్ బరువులో ఉండే నీరు శాతం ఎంత? 96% ఓకే. దోసలో 96, యాపిల్లో 84%. వేర్లలో ఆహారం దాచుకునే మొక్క కానిది అంటున్నాడు. ఉల్లి. బీట్రూట్ కూడా వేర్లలో దాచుకుంటుంది, క్యారెట్ కూడా, ముల్లంగి కూడా. ఉల్లి అనేది వేర్లలో ఆహారం దాచుకున్నది ఓకే. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను ఏమంటారు? నడిమి ఈనె. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి కంపల్సరీ టెట్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వచ్చినాయి. మన డిఎస్సిలో కూడా టీఆర్టీలో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఈ నెల వ్యాపనం ద్వారా పత్రానికి కలుగు ఉపయోగం ఆకారాన్ని ఇస్తుంది మరియు పట్టుత్వాన్ని ఇస్తుంది. గడ్డి మొక్కలలో ఉండే వేరు వ్యవస్థ ఏంటిది? పీచు వేరు వ్యవస్థ. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణజాలం. ఎండిన ఆకుల పైన వివిధ రకాల పౌరాణిక చిత్రాలు గీసే ఒక కుటీర పరిశ్రమను ఏ జిల్లాలో కలదు? వరంగల్లో. వరంగల్లో తివాచీలకు కూడా ఫేమస్ ఓకే. మొక్కల నీరు ఆవిరి రూపంలో బయటకు రావడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం. బంగాళాదుంప అనేది ఒక కాండం, ఇది ఇంపార్టెంట్. బంగాళాదుంప. పుష్పంలో పండ్లు లేదా కాయలు తయారు కావడానికి సహకరించేవి ఆకర్షక పత్రావళి. చూడండి క్యాప్సికం అనగా అంటున్నాడు మిరపకాయలో కారం కలిగించే పదార్థం. నెక్స్ట్ ఇదే చాప్టర్లో చూడండి సెకండ్ లెవెల్. సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. పత్రపీఠం పత్రవృత్తం పైన ఆధారపడి ఉంటుంది. ఆకుకు పట్టుత్వాన్ని పత్రదళం ఇస్తుంది. రాంగ్. ఆకుకు పట్టుత్వాన్ని మనకు ఈనెలు ఇస్తాయి. ఎండిన ఆకులు పైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలు, అందమైన రంగులతో గీసే కళా నైపుణ్యాలు కలిగిన సాంప్రదాయక కుటీర పరిశ్రమలు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. మానవులు జంతువుల వలె మొక్కలు కూడా శ్వాసిస్తాయి కదా, కాగా మొక్కలు వీటితో ప్రధాన పాత్ర పోషించే భాగం ఏది అంటున్నాడు? పత్రాలు. ముక్కులాగా పనిచేసేవి పత్రాలు. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. పత్రాలు పుష్పాలు ఫలాలను కాండపు శాఖలు భరిస్తాయి. పత్రాలు పుష్పాలు కాండం నుండి పెరుగుతాయి. ఏ బీలు 2 సరైనవి. నెక్స్ట్ చూడండి ఈ కింది వాణిలో సరికాని వాక్యంను గుర్తించండి అంటున్నాడు. BD 2 సరికావు. సరైనవి చదువుతాను. అల్లం అనేది ఒక వేరు. ఎస్ ఇది రైటే. పరాగ సంపర్కం కోసం కీటకాలు ఆకర్షించడానికి పుష్పాలు రంగును కలిగి ఉంటాయి. ఎస్ ఇది కరెక్టే. అల్లం అనేది వేరు కాదు, అల్లం అనేది ఒక కాండం ఓకే. మొక్కలు కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఇది కరెక్టే. మొక్కలు పరపోషకాలు. ఇది కాదు, తప్పు. మొక్కలు స్వయం పోషకాలు. నెక్స్ట్ చూడండి సరికాని జతలను గుర్తించండి అంటున్నాడు. ADV 2 సరికావు. దోశలో 86 కాదు, 90+ ఎగ్జాక్ట్ అది నీరు ఉంటుంది. కొన్ని మొక్కలు వేర్లు మొక్క ఎంత ఎత్తు ఉంటే అంత లోపలికి విస్తరించి ఉంటాయి. ఇది రైట్ ఓకే. నెక్స్ట్ తల్లి వేరు వ్యవస్థ జలకార ఈనెల వ్యాపనం. ఇది కరెక్ట్ ఓకే. ఈనెలు పత్రదళంలో అమరి ఉంటాయి. ఇది కూడా కరెక్ట్. పుష్ప రంగులు కీటకాలు ఆకర్షిస్తాయి. ఎస్ ఇది కూడా కరెక్ట్. కింది వాక్యాలను పరిశీలించండి. వాక్యం హిస్టోరియా కస్కుటా మొక్క వేర్లు, కాండం, ఆకులు అన్ని భాగాలు పనులు చేస్తుంది. ఇది రాంగ్. మొక్కల్లో కాండంపై ఉన్న ఉబ్బెత్తు భాగాల నుండి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఇది కరెక్ట్. నెక్స్ట్
జీడి మామిడి ఆ, జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు. ఇది కరెక్టే. ద్రాక్ష మొక్క కాండం బలహీనంగా ఉంటుంది. ఇది కూడా కరెక్టే. కాండం భూమిలో ఉండే మొక్కలు అసలు ఉండవు. ఇది రాంగ్. ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సరైన వాటిని చూడండి, అన్ని సరైనవే. మొక్కలలో వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. తల్లి వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. పార్శ్వ వేరు అంటే సన్నని వేర్లు, పీచు వేర్లు అంటే సన్నని కేశాల మాదిరిగా ఉండేవి. ఇది మన గడ్డిలో ఉండే వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లలో దాచుకుంటాయి. ఎస్, ఇది కరెక్టే. వేర్లలో ఆహారాన్ని దాచుకునే వాటిని దుంప వేర్లు అంటారు. ఎస్, కరెక్టే. కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లలో దాచుకుంటాయి. వేర్లలో ఆహారాన్ని దాచుకునే వాటిని దుంప వేర్లు అంటారు. కొన్ని మొక్కలు కాండంలో ఆహారాన్ని దాచుకుంటాయి. వేర్లలో ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఇంపార్టెంట్ ఇది. పాయింట్స్ వైజ్, బిట్స్ వైజ్ ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా కూడా చూసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. టెట్లో కంపల్సరీ అడుగుతాడు మనకు. నెక్స్ట్, ఈ కింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనె నడిమీనె. ఇది కరెక్టే. పత్రదళంలో ఈనెల అమరిక ఈనెల వ్యాపనం అంటాం. ఇది కూడా కరెక్టే. పత్రంలో బఠానీ గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. ఇది రాంగ్. పత్ర రంధ్రాలు అనేవి మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఇది కరెక్టే. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది కూడా కరెక్టే. మొక్కలలో నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం అంటాం. ఇది కూడా కరెక్టే. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేయటం పత్రం నిధి. ఓకే, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, జతపరచండి అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మనకు పేపర్లు, టెట్ పేపర్లు ఇస్తున్నాడు. సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం అంటే మనకి ఏమొస్తుంది? పీచు వేర్లు. ఓకే, ఇందులో సమాంతర మనకు. నెక్స్ట్, జాలకర ఈనెల వ్యాపనం. ఇది ముల్లంగి, క్యారెట్, తల్లి వేరు. జాలకర ఈనెల వ్యాపనంలో తల్లి వేరు ఉంటుంది. కాండంలో ఆహారం నిల్వ. కాండంలో ఆహారం నిల్వ అంటే మనకు బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి. వేర్లలో ఆహారం నిల్వ. వేర్లలో అంటే మనకు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వస్తుంది. పత్రంలో రక్షక కణాలు. రక్షక కణాలు ఎక్కడ ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి అంటాను. పత్రంలో పత్రపీఠం, పత్రవృత్తం, పత్రదళం అనే భాగాలు ఉంటాయి. రెస్ కరెక్టే. ఆకర్షణ పత్రాలు అందంగా కనిపించే రంగురంగుల రెక్కలు వంటి నిర్మాణాలు. కరెక్టే. ఆకర్షణ పత్రాలు అనేవి కీటకాలు ఆకర్షిస్తాయి, పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. ఇది కూడా కరెక్టే. మిరపకాయలో కారం కలిగించే పదార్థం క్యాప్సికమ్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, మనకు బోన్సాయ్ పెద్ద వృక్షాలను కుండీలలో పెంచే పద్ధతి. ఇది కూడా కరెక్టే. సరైన దానిది అంటున్నాడు. ఇది కరెక్టే. మరుగుజ్జు వృక్షాలు, వామన వృక్షాలు అని బోన్సాయ్కు మరో పేరు. ఇది కూడా కరెక్టే. బోన్సాయ్ అనేది జపాన్ దేశ సాంప్రదాయక కళ. ఇది కూడా కరెక్టే. మొక్కలలో శ్వాసక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేయడంలో పత్రం ఒక ముఖ్య విధి. ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. గడ్డి మొక్కకు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండే ఆకుల్ని ఈ రకమైన వేర్లు కలిగి ఉండే వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇది జాలకర ఈనెల వ్యాపనం కలిగి ఉన్న మొక్క మిరప. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి అంటున్నాడు. గులాబీ మరియు చిక్కుడు. నెక్స్ట్ చూడండి, మనకు 10th చాప్టర్ మన చుట్టూ జరిగే మార్పులు. ఇది కెమిస్ట్రీ. ఓకే, పాలు పెరుగుగా మారినప్పుడు ఇది స్థితిలో మారుతుంది, రుచిలో మారుంటుంది, వాసనలో కూడా మార్పు అవుతుంది. ఓకే, ఒక పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారితే ఇది సాంద్రీకరణం. పెరుగు అనేది ఇదేంటిది మనకు? పెరుగు అనేది ఒక ఘన ద్రవకాని స్థితి. ఓకే, నెక్స్ట్, ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటాం మనం? స్ఫటికీకరణం అని అంటాం. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఇంపార్టెంట్, 2-3 టైమ్స్ ఇప్పటి వరకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిండు. ఇంధనాలలో నిల్వ శక్తి ఏ శక్తిని కలిగిస్తుంది? యాంత్రిక శక్తి. దీపావళి కాల్చే టపాకాయలు ఏ మార్పు? రసాయనిక మార్పు. ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని మనం కోయాగ్యులేషన్ అంటాం.
ఏ యుగంలో మొక్కలు జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, పెట్రోల్, ఖనిజ వాయువులు లాంటి శిలాజ ఇంధనాలు తయారు చేస్తారు? ప్రీ హిస్టారిక్. ఓకే. కింది వాటిలో వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి అంటున్నాడు. మంచు ముక్కలు నీరుగా మారడం తాత్కాలిక మార్పు. అన్నం వండడం శాశ్వతం. మొక్కలలో పెరుగుదల శాశ్వత మార్పు. ఓకే, అన్ని శాశ్వత మార్పులు ఉన్నాయి ఇక్కడ. ఇనుము తుప్ప పట్టడం ఇది తాత్కాలికం అంటున్నాడు. ఇది కాదు, అది కూడా శాశ్వత మార్పు. ఓకే. నెక్స్ట్, పదార్థం ఒక స్థితి నుండి మరో స్థితికి మారడం సాధారణంగా అది ఏ మార్పు అవుతుంది? భౌతిక మార్పు అవుతుంది. పాలు మారుటకు పాలు ఎలా ఉండాలి? పాలు గోరువెచ్చగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20 నాటికి సూర్యోదయం దిశ తూర్పు నుండి కొద్దిగా దక్షిణానికి జరుగుతుంది. ఇది కరెక్టే. నెక్స్ట్, మన రాష్ట్రంలో దాదాపు మే 15 నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మే 15వ తేదీన దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశ చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఒక బాలుడు సూర్యునికి ఎదురుగా నిలబడితే అతని నీడ ఎటువైపు పడుతుంది? ఖచ్చితంగా అతనికి వెనుక వైపు పడమరకు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాణిలో సరికాని వాక్యం అంటున్నాడు. పాలు పెరుగుగా మారడం పూర్తిగా మానవ ప్రయత్నంతో జరిగేవి. రాంగ్. ఇది వెదర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. పాలు పెరుగుగా మారడం స్థితిలో మార్పు అవుతుంది. పాలు పెరుగుగా మారడం ఆకారంలో కూడా మార్పు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాలు పెరుగుగా మారడం సహజమైన మార్పు. ఓకే. నెక్స్ట్, ఈ కింది దానిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. పాలు పెరుగుగా మారడం మానవ సంబంధమైన తాత్కాలిక మార్పు. రాంగ్ ఇది. ఓకే. ఇనుము తుప్పు పట్టడం సహజమైన శాశ్వత మార్పు. ఇది కరెక్టే. మంచు నీరుగా మారుట సహజమైన శాశ్వత మార్పు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, బాష్పీభవనం అంటే ఏంటిది? ద్రవస్థితి వాయుస్థితిగా మారడం. సాంద్రీకరణం అంటే వాయుస్థితి ద్రవస్థితిగా మారడం. స్ఫటికీకరణం ద్రవస్థితి ఘనస్థితికి కోయాగ్యులేషన్ పాలు పెరుగుగా మార్చే ప్రక్రియ. నెక్స్ట్, దీపావళిలో కాల్చే టపాకాయలు రసాయన మార్పు. కరెక్టే. పదార్థం ఒక స్థితి నుండి మరో స్థితికి మారడానికి భౌతిక మార్పు. కరెక్టే. పాలు పెరుగుగా మార్చడానికి బ్యాక్టీరియాలు తోడ్పడతాయి. కరెక్టే. పాలు పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్. కరెక్టే. చలికాలంలో గాలి చల్లదనం తాత్కాలిక మార్పు. రాంగ్. సరికాని దానిని గుర్తించండి అంటాడు. అది తాత్కాలిక మార్పు. ఇది రైట్. తర్వాత వెదర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యుత్ బల్బు ఆన్ ఆఫ్ చేయడం శాశ్వతమైన మార్పు. ఇది రాంగ్. శాశ్వతం కాదు. నెక్స్ట్, మొక్కలు పెరుగుదల తాత్కాలికం అంటున్నాడు. ఇది కూడా రాంగ్. ఇది శాశ్వతం. పాలు పెరుగుగా మారడం ఆకారంలో మార్పు అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. మన దేశంలో డిసెంబర్ 20 వరకు సూర్యోదయం దిశ తూర్పు దక్షిణ వైపు జరుగుతుంది అంటున్నాడు. కరెక్టే. నెక్స్ట్, భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. కరెక్టే. చలికాలంలో పగటి సమయం తక్కువ, ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. రైట్. కరెక్టే. ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. కరెక్టే. నెక్స్ట్, పాలు పెరుగుగా మారడం ఒక నెమ్మదైన మరియు శాశ్వతమైన మార్పు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెసన్, నీరు మనకు ప్రాణాధారం. 11th లెసన్, మానవుల శరీరం బరువులో నీరు ఎంత శాతం అంటే 70% ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీరు పరిమాణం క్యూసెక్లలో కొలుస్తారు. ఓకే, తెలియజేస్తారు, కొలుస్తారు. WHO ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. నెక్స్ట్, మన రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురి అవుతున్నారు. నెక్స్ట్, నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యం ఎలా కొలుస్తారు? లీటర్లలో, గ్యాలెన్లలో. ఓకే, క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు ఎంత నీటితో సరిపెట్టుకుంటున్నాడు? 6 లీటర్స్ ఓన్లీ. రిజర్వాయర్లలో నిల్వ ఉండే నీటిని ఎలా కొలుస్తారు? అడుగులలో. వాతావరణ శాస్త్రవేత్తలు వర్షం, మంచు మొదలైన వాటిని గురించి తెలుసుకునే పరికరం రాడార్. ఓకే, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో ఎంత శాతం డయేరియా వ్యాధులు ఉంటాయి? 43%. ఓకే, ఇండియాలో చాలా మంది చనిపోయేది డయేరియా వల్లనే. ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఫ్లోరిన్. రక్షిత మంచినీటి సరఫరా దశలో 3 దశలు ఉంటాయి. ఏరేషన్ 3వ దశ. ఇది ఇంపార్టెంట్. వీటి యొక్క టోటల్ స్టెప్ వైజ్ మనకు అడుగుతాడు. లాస్ట్ ఇయర్ పేపర్ 2లో అడిగిండు దీని గురించి. కింది వాటిలో తీవ్రమైన కరువుకు ఎదుర్కొంటున్న జిల్లా మహబూబ్ నగర్. భూమి మీద ఉండే నీటిలో మంచినీరు ఎంతవరకు ఎన్నవ వంతు కలదు?
ఒకటవ వంతు ఓన్లీ. ఓకే. నీటిని ఈ విధంగా పేర్కొంటారు, విశ్వద్రావణి. ఓకే. ఎన్ని అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది? 2 అడుగుల నీరు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో ఎంత శాతం కలుషిత నీటి వలన జరుగుతున్నాయి? చూడండి 98%. డయేరియా వల్ల నేను ఇప్పుడే చెప్పినా కదా 98%. మలినాలు లేని నీరు, స్వేదన జలం. ప్రతి మనిషికి రోజుకు కనీసం ఎంత నీరు అవసరం? 50 లీటర్ల నీరు అవసరం. రాడర్ అనగా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇంపార్టెంట్ ఇది. సరికాని వాక్యం గుర్తించండి అంటున్నాడు. నీళ్ళ ట్యాంకులలో నీరుని లీటర్లలో కొలుస్తారు, కరెక్టే. రిజర్వాయర్లలో నీటిని అడుగులలో కొలుస్తారు, కరెక్టే. నెక్స్ట్, వరదల సమయంలో విడుదల చేయు నీటిని క్యూసెక్లలో కొలుస్తారు, కరెక్ట్. ఇది స్ట్రాంగ్ స్టేట్మెంట్. సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరం వర్షం, మంచు, సునామీ మరియు ముందస్తు సమాచారాన్ని అందించును. మన శరీరం బరువులో 70% నీరు ఉంటుంది. నెక్స్ట్, సరికాని వాక్యం అంటున్నాడు. సరైనది చదువుతా ఉంది. నీటి ద్వారా వ్యాధులలో 43% డయేరియా వ్యాధులు. ఇది కరెక్టే. రక్షిత అభివృద్ధి జరుగుతున్న దేశాలలో 98% మరణాలు కలుషిత నీటి వల్ల సంభవిస్తున్నాయి. రక్షిత మంచి నీటి దశలు అవరోహణ క్రమం అంటున్నాడు. కుళాయి, ఓవర్ హెడ్ ట్యాంక్, క్లోరేషన్, ఏరేషన్, వడపోత. ఇది చాలా ఇంపార్టెంట్. పేపర్ 2లో అడిగిండు ఇది, టెట్లో. ఓకే, టెట్ పేపర్ 2లో అడిగిండు దీని గురించి, టెట్ పేపర్ 2. నెక్స్ట్, ఈ కింది వాణిలో సరైన మంచినీటి సరఫరా దశలు వరుస క్రమంలో రాయండి అంటున్నాడు. చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, కుళాయిలు. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఐఎంపి. నెక్స్ట్, ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. అన్ని సరైనవే. WHO నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకి 50 లీటర్ల నీరు అవసరం. వాతావరణ శాస్త్రవేత్తలు రాడర్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు గురించి తెలుసుకుంటారు. మన శరీర బరువులో 70% నీరు ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటిలో నిండి ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింది వాటి సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. మనకు దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నీటి వనరులో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, జతపరచండి. నీళ్ళ ట్యాంకులు గ్యాలెన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. రిజర్వాయర్లు అడుగులలో కొలుస్తారు. ప్రాజెక్టులు క్యూసెక్లు. ఫ్లోరిన్, ఫ్లోరోసిస్. ఓకే. క్యూసెక్ అన్న క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్, 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. ఇది మన ఫిజికల్ సైన్స్. ఓకే. మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికాలో ఏర్పాటు చేసింది ఎడిసన్. మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇంగ్లాండ్లో. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏ దేశ శాస్త్రవేత్త? అమెరికన్. విద్యుత్ అయస్కాంతంలో పనిచేస్తుందని కనుగొన్నది ఐర్స్టడ్. విద్యుత్ మోటారును కనుగొన్నది ఫారడే. నెక్స్ట్, బల్బులు వెలుగునిచ్చే భాగం ఫిలమెంట్. ఇంపార్టెంట్. ఓకే. థామస్ అల్వా ఎడిసన్ తన జీవిత కాలంలో 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అని అంటాం. ఘటం అనేది ఒక స్తూపాకార లోహ పాత్ర అయితే దాని మధ్యలో ఏముంటుంది? కార్బన్ కడ్డీ ఉంటుంది. స్థిర విద్యుత్తును కనుగొన్న శాస్త్రవేత్త థేల్స్ ఆఫ్ మిలిస్ ఏ దేశపు శాస్త్రవేత్త? గ్రీక్. విద్యుత్ బల్బులో దిమ్మె వెనుక వైపు ఉన్ని ఉబ్బెత్తు భాగాలను ఏమంటారు? 2 ఉండే ఉబ్బెత్తు భాగాలు 2. ఓకే. బల్బులో వెలిగే భాగాన్ని ఏమంటారు? ఫిలమెంట్. విద్యుత్ కదిలే ప్రవాహానికి దానికి హూమర్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త విలియం బర్డ్. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావాల్సిన పూర్తి మార్గం కల్పించేది వలయం. విద్యుత్ పరికరాలలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేది స్విచ్. జీవ విద్యుత్తును కనుగొన్న శాస్త్రవేత్త లాగి గాల్వాని. విద్యుత్తును తమ గుండా చేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అని అంటారు. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? మైకెల్ ఫారడే. హన్స్ ఐర్స్టడ్ ఏ దేశపు శాస్త్రవేత్త? డేనిష్. ఎడిసన్ తను తయారు చేసిన బల్బులో ఫిలమెంట్గా వాడని పదార్థం ఏంటిది? వెదురు వాడాడు, ప్లాటినం, మసి పూసిన నూలు కూడా వాడాడు. ఇది టంగ్స్టన్ వాడలేదు. గాలి బుగ్గలో గాలిని తొలగించిన తర్వాత
ప్లాటినం ఫిలమెంట్ ఎంత సమయంగా పాటు వెలిగి ఉంది? 8 నిమిషాల పాటు. నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుగొన్న సిద్ధాంతం. విద్యుత్కు ధన రుణ ఆవేశాలు. కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాను మనకు. స్విచ్ విద్యుత్ వలయానికి నియంత్రించుటకు ఉపయోగపడుతుంది. ఎస్ కరెక్టే. లవణాలు విద్యుత్ వాహకాలు. ఎస్ కరెక్టే. గాజు ముక్క విద్యుత్ బంధకం. కరెక్టే. నెక్స్ట్ విద్యుత్ ధన రుణ ఆవేశాలు 25. ఫోర్త్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. హూమర్ 6. విలియం బర్డ్. స్థిర విద్యుత్ 2. థేల్స్ ఆఫ్ ది మిలిస్. విద్యుత్ పవర్ ప్లాంట్ 3rd గుడాల్మింగ్. ఓకే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం థామస్ అల్వా ఎడిసన్. కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. విద్యుత్ ధన ధ్రువం నుండి రుణ ధ్రువంకి ప్రవహిస్తుంది. ఇదొకటి కరెక్ట్. ఎడిసన్ ఉపయోగించిన ఫిలమెంట్ పదార్థం వరుస క్రమంలో అమర్చండి. ఫస్ట్ ప్లాటినం, నూలు దారం, వెదురు, దూది. నెక్స్ట్ ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు మనకు. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఎస్ ఇదొకటి కరెక్ట్. నెక్స్ట్ చూడండి ఘటం. ఘటం అనేది ఏంటిది? ఇక విద్యుత్ శక్తి వనరు. పిన్నిసు. పిన్నిసు ఏంటిది? విద్యుత్ వాహకం. పిన్నిసు, రబ్బరు ఇవి ఏంటిది మనకు? విద్యుత్ బంధకాలు. సారీ పెన్సిల్ మరి బంధకాలు. బల్బు వెలుగుటకు ఉపయోగించేది మనం ఏంటిది? ఫిలమెంట్. కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. విద్యుత్ బల్బుతో వెలుగునిచ్చే భాగం ఫిలమెంట్. కరెక్టే. విద్యుత్ బల్బులో ఉండే లోహం టంగ్స్టన్. కరెక్టే. విద్యుత్ బల్బుని కనుగొన్నది శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. కరెక్టే. నెక్స్ట్ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. కరెంట్ వలయంలో విద్యుత్ ప్రవాహం. టార్చ్ లైట్లో ఒక స్తూపాకారపు గొట్టం, ఘటం, బల్బు, స్విచ్, గాజుమూత, లోహపు స్ప్రింగ్లు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ జతపరచండి అంటున్నాడు. విద్యుత్ హూమర్. హూమర్ అనేది ఎవరు కనుగొన్నారు మనకు? విలియం బర్డ్. విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయి. ఇది థేల్స్ ఆఫ్ ది మిలిస్ అని చెప్పాడు. నెక్స్ట్ జంతువుల దేహంలో విద్యుత్ ఎవరు కనుగొన్నారు? ఇది ఏ లూయిస్ గాల్వానీ. ఓకే. నెక్స్ట్ స్థిర విద్యుత్. స్థిర విద్యుత్ అంటే మనకు 4th వన్ ఈ థేల్స్ ఆఫ్ ది మిలిస్. విద్యుత్ మోటార్. విద్యుత్ మోటార్ని మైకల్ ఫారడే కనుగొన్నారు. నెక్స్ట్ కింది వాణిలో సరైనది గుర్తించండి. ఎడిసన్ తన జీవిత కాలంలో 1000కు పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. కరెక్టే. సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా ప్రవహింపజేస్తే కొన్ని సెకండ్లలో మండిపోయింది. ఎస్ ఇది కూడా కరెక్టే. గాజు బుగ్గ ప్లాటినం ఫిలమెంట్లో ఉంచితే 8 నిమిషాలు నిరంతరం వెలిగింది. ఎస్ ఇది కూడా కరెక్టే. మసి పూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడుక ద్వారా 45 గంటలు నిరంతరం వెలిగింది. కరెక్టే. నెక్స్ట్ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. కరెక్టే. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. ఘటానికి ధన రుణ ధ్రువాలు ఉంటాయి. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించినది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. సర్ థామస్ అల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీన్ని వాడలేడు. టంగ్స్టన్ తీగని వాడాలి. విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్చేది విద్యుత్ మోటార్. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? మైకల్ ఫారడే. విద్యుత్ బల్బులకు ఫిలమెంట్ తయారీలో ప్రయోగాలలో ఎడిసన్ వివిధ పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించాడు. ఉపయోగించిన పదార్థం వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. ప్లాటినం, మసిపూత పూసిన నూలు దారం, వెదురు తీగలు, దూది. సాధారణ విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ దీనితో తయారు చేయబడుతుంది, టంగ్స్టన్తో. నెక్స్ట్ చూడండి, మన 13 లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఓకే. కోణమానిని 180 కన్నా తక్కువ కోణాలు కొలుచుటకు ఉపయోగిస్తారు. ఒక గజంలో 3 అడుగులు ఉంటాయి. స్ట్రైడ్స్ అనగా అంగలు. మెట్రిక్ పద్ధతి భారతదేశ ప్రామాణిక పద్ధతిగా స్వీకరించిన సంవత్సరం 1957. పొడవుకు ప్రమాణాలు మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అన్నీ. ఓకే. నెక్స్ట్ పూల వ్యాపారులు పూలదండలను ఏ విధంగా కొలుస్తారు?
మూరాని కొలుస్తారు. ఓకే. కర్ర బిళ్ళ ఆడేటప్పుడు పిల్లలు ఏది ఉపయోగించి కొలుస్తారు? కర్ర పొడవు. కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ పొడవు 164.8 కిలోమీటర్స్. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. ఆట స్థలం పొడవు వెడల్పును కొలవడానికి ఉపయోగించేది అంగలు. ఓకే. అంగుళాలు అన్నట్టు. పూర్వం రోజులలో భూములను ఎలా కొలిచేవారు? తాళ్లతో. పూర్వకాలం ఒక ప్రాంతం ప్రజలు ఆ దేశపు రాజు యొక్క ముక్కు దగ్గర నుండి ఏ వేలుకి వరకు ఉన్న పొడవును ప్రామాణికంగా తీసుకునేవారు? మధ్య వేలు. ఒక గజం అనగా ఎన్ని అడుగులకు సమానం? 3 అడుగులు. ఏ దేశపు స్కేలు ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు? ఫ్రాన్స్. ఇది ఇంపార్టెంట్. ఏ లోహపు కడ్డీతో చేసిన కడ్డీ అన్ని దేశాలకు ప్రామాణికమైంది? ప్లాటినం మరియు ఇరిడియం. ఓకే. ప్లాటినం మరియు ఇరిడియం ఇంపార్టెంట్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. కోణమానిని ఉపయోగించక కొలవగలిగే పెద్ద కోణం 180 డిగ్రీస్. 1 మీటర్ పునాది వేసిన దేశం ఫ్రాన్స్. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో 1 మరియు 2 అంటే ద్రవ్యరాశి కాలం చెందిన ప్రమాణాల గురించి వివరణలు ఉన్నాయి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిన గజ విధంగా కొలిచేవారు. 1 మైలు ఈజ్ ఈక్వల్స్ టు 1.61 కిలోమీటర్స్. 1 మీటరును 1000 సమాన భాగాలుగా చేసిన ఒక్కొక్క భాగాన్ని 1 మిల్లీలీటర్ అని పిలుస్తారు. పెద్ద దూరాలను కొలవడానికి ప్రమాణాలు కిలోమీటర్స్. 1 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్, 1 lakh సెంటీమీటర్స్, 1 crore మిల్లీమీటర్. ఓకే. అంతర్జాతీయ దూరాలు కొలవడానికి అంగీకరించబడిన పరికరం మీటర్ స్కేల్. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణాలు గ్రామ్స్. ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతను మనం వైశాల్యం అని అంటాం. మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా ఎప్పుడు స్వీకరించారు? 1957 ఏప్రిల్ 1. ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్ ఫర్ అవర్. ఓకే. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశం ఘన పరిమాణం అవుతుంది. 1 ఘనపు సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీలీటర్. ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని ఎలా కొలుస్తారు? లీటర్లలో, మిల్లీలీటర్లలో. 180 డిగ్రీస్ కన్నా తక్కువ కోణాన్ని కొలవగలిగే పరికరం కోణమాని. 1 అడుగు అనగా 12 అంగుళాలు. 1 కిలో బియ్యం పండించడానికి అవసరమైన నీరు 5000 లీటర్స్. పారాలాక్స్ యూనిట్లని వేటి మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు? నక్షత్రాల మధ్య దూరం ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశంలో ఉన్న 1 మీటర్ లోహపు కడ్డీ పొడవు ప్రామాణిక మీటర్ పొడవుగా తీసుకుంటాం. కాగా ఆ కడ్డీ ప్లాటినం మరియు ఇరిడియం లోహాలతో తయారైంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. విమానాలు, ఓడలు ప్రయాణించిన దూరాన్ని నాట్స్లలో కొలుస్తారు. 1 నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.852 కిలోమీటర్ ఫర్ అవర్. సరైనది. నెక్స్ట్, కోల పాత్రకు సంబంధించిన సరికాని వాక్యం. ఇది స్తూపాకారంలో ఉండును. కరెక్టే. దీనిలో ద్రవాల ఘని పరిమాణం కొలవగలుగుతారు. కరెక్టే. 2 కరెక్టే. 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 GB. ఓకే. సరైన వాక్యాన్ని గుర్తించండి. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీలీటర్. క్యారెట్ కోలమానంగా గల పదార్థం గుర్తించును. క్యారెట్లు. మనం వజ్రాలను క్యారెట్లలో కొలుస్తారు మరియు బంగారం 2. నెక్స్ట్, కింది వాణి జతలను పరిశీలించండి అంటున్నాడు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీలీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ ఇచ్చింది. ఓకే. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 మీటర్స్, 1000 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 10 మిల్లీమీటర్స్. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 చదరపు మీటర్లు. కింది వాణిని పరిశీలింపుము, సరైన ఎంపిక చేయమంటున్నాడు మనకు. ఇవన్నీ సరైనవి. చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను వారి జనాల లెక్కల్లో కొలిచేవారు. చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను వారి మూరల లెక్కలలో కొలిచేవారు. చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను వారి అంగుళాల లెక్కలలో కొలిచేవారు. అన్నీ కరెక్టే. కింది వాణిని పరిశీలించి సరికాని దానిని ఎంపిక చేయండి అంటున్నాడు. పైవేవి సరికావు. నెక్స్ట్ చూడండి, కింది వాణిని పరిశీలింపు, సరైన ఎంపిక చేయుము. మొట్టమొదటి తయారు చేసిన మీటర్ కడ్డీలో ప్లాటినం మరియు ఇరిడియం లోహాలు ఉంటాయి. ఎస్ కరెక్టే. సరైనది ఎంపిక చేయండి అంటున్నాడు. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఘనపు సెంటీమీటర్ నీరు. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం. కింది వాణిని జతపరచుము.
1 హెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 చదరపు మీటర్లు. కంప్యూటర్లు బి ఈజ్ ఈక్వల్స్ టు బైట్స్. నక్షత్రాలు అంటే పారాలాక్స్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. పూలదండ పొడవును కొలవడానికి మూరా ఉపయోగిస్తారు. కరెక్టే. ఆట స్థలం పొడవు వెడల్పులను కొలవడానికి అంగలు. ఎస్ కరెక్టే. పొడవుకి ప్రమాణం మీటర్. కరెక్టే. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. కరెక్టే. సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. నేను సరైనవి చదువుతా. గజాన్ని 2 భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని అంగుళంగా పిలిచేవారు. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇనుముతో కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహం చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాలు నిర్ణయించారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ప్లాటినం ఇరిడియం లోహాల కడ్డీ పొడవును ప్రపంచవ్యాప్తంగా పొడవును కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నాం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నిజమైన లోహపు కడ్డీ ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. కరెక్టే. 1 అడుగు 12 అడుగులకు సమానం. 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా తీసుకున్నారు. కరెక్టే. ఒక వస్తువుని ఆవరించిన సమతలం యొక్క కొలతని మనం వైశాల్యం అంటాం. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కంప్యూటర్లో మెమొరీ దేంట్లో కొలుస్తారు మనం? బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్. బంగారం నాణ్యతను మనం క్యారెట్స్లలో కొలుస్తారు. నక్షత్రాల దూరం పారాలాక్స్. నాట్స్ అంటే 1.852 km/h. మైలు అంటే 1.61 కిలోమీటర్స్. ద్రవ్యరాశి అంటే గ్రామ్. ఓకే. నెక్స్ట్ చూడండి, మనకు జంతువులలో చలనాలు 14th లెసన్. శైశవ దశలో మానవుని వెన్నెపూసల సంఖ్య 33. నీటిపై తేలగలే మానవ అవయవం గురించి ప్రకటన పరిశోధన పేర్కొన్న దేశం అమెరికా. ఉభయచర జీవిత చరిత్రలో దశలో సంఖ్య 3. చిరుతపల్లి వేగం గంటకు 97 కిలోమీటర్స్. మానవ శరీరం జరిగే వివిధ రకాల కదలికలు అన్ని వేటి ద్వారా జరుగుతాయి? కండరాలు, ఎముకలు. ప్రపంచంలో ఉన్న పాముల జాతుల్ని ఎన్ని? 2700. ఎముకను కదిలించడంలో ఏవి జతగా పనిచేస్తాయి? కండరాలు. మన శరీరంలో టెండాన్లు ఎక్కడ ఉంటాయి? మోచేతి పైన, చీలమండలం దగ్గర, మోకాలి కింద. హ్యామింగ్ బర్డ్ యొక్క పొడవు 5.7 సెంటీమీటర్స్. పక్షులకెల్లా బరువైన పక్షి మగ ఆస్ట్రిచ్. ఎముకలను కదలడానికి మధ్యలో ఉండే కండరపు తంతువును మనం లిగమెంట్ అంటారు. ఇది మనకు పేపర్ 2లో టెట్లో ఒకసారి అడిగిన క్వశ్చన్. ఓకే, పేపర్ 2లో. పాదం అలలుగా కలిగి చలించే జీవి నత్త. మనిషి మెడలో ఎముకల సంఖ్య 7. మన శరీరం పొడవైన ఎముక ఫీమర్. అయితే అది ఎక్కడ కలదు? తోడ భాగంలో ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది ఫీమర్. భుజం నుంచి మెడ వరకు ఉండే 2 ఎముకలలో వెనక వైపు ఎముకను ఏమంటాడు? రెక్క ఎముక. ఓకే. ఆరోగ్యవంతమైన మానవుని గుండె జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 2.5 బిలియన్ల సార్లు. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు. మానవుని పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 22. నత్త యొక్క వేగం 0.013 to 0.028 మీటర్/సెకండ్స్. ఓకే. ఉరు మేకల వలన కలుగు ఉపయోగం కూర్చోడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఎముకలను అతుక్కొని ఉంటూ గుండ్రంగా తెల్లగా ఉండేది టెండాల్. ఇది కూడా ఇంపార్టెంట్. పేపర్ మన టెట్ పేపర్ 2లో అడిగింది క్వశ్చన్. నెక్స్ట్ సరికాని వాక్యం గుర్తించండి. మానవుని పుర్రెలో ఎముకలు సముదాయాన్ని క్రేనియం అంటాం. కరెక్టే. తేలియాడే అవయవం ఊపిరితిత్తులు. మన శరీరంలో 230 కీళ్ళు ఉంటాయి. కరెక్టే. నెక్స్ట్ స్పంజికలు రసంలాగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి స్పంజికలుగా మారతాయి. ఇది కూడా ఇంపార్టెంట్. మానవుని మెడలో 7 ఎముకలు ఉంటాయి. నత్త పాదము దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ చూడండి, భుజం నుండి మెడ వరకు జతృక రెక్క ఎముకలు ఉంటాయి. నెక్స్ట్ జతృక రెక్క ఎముకలను కలిపి భుజస్థులు అంటాం. కరెక్టే. నెక్స్ట్ బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుంది? బంతి గిన్నె కీలు భుజం దగ్గర. బొంగరపు కీలు మెడ దగ్గర. మడత బందు కీలు మోకాలు మోచేయి దగ్గర. కదలని కీలు పుర్రె. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి. వెన్నుపాము ఇక్కడ చూడండి, వెన్నుపాము వెన్నుపూసల మధ్య ప్రయాణం చేస్తుంది. కరెక్టే.
ఉభయచర జీవిత చరిత్రలో 3 దశలు ఉంటాయి. కరెక్టే. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించుము. పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. నెక్స్ట్ మానవ శరీరంలో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి. కరెక్టే. లిగమెంట్ ఎక్కడ ఉంటుంది మనకు? లిగమెంట్ అంటే ఏంటిది? ఇక్కడ ఎముక ప్లస్ ఎముక మధ్యలో లిగమెంట్. టెండాల్ అంటే మనకు ఎముక ప్లస్ తంతువులు. జత్రుక అంటే ఏంటిది మనకు? భుజాస్థి ముందు భాగం. రెక్క ఎముక ఇక్కడ ఉంటుంది భుజాస్థి వెనుక భాగం. ఫీమర్ అంటే పెద్ద ఎముక, పొడవైనది. నెక్స్ట్ మన దేహంలో వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నీ కలిసి ఒకే నిర్మాణంలో ఏర్పడే వ్యవస్థని మనం అస్థిపంజరం అంటాం. మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు, ఎముకలు, కీళ్ళు మీద ఆధారపడతాయి. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు, చిరుతపులి వేగంగా పరిగెత్తే జంతువు. కరెక్టే. నెక్స్ట్ కింది వాటిలో సరైన జత అంటున్నాడు మనకు. లిగమెంట్ 2 ఎముకల కలుపుతుంది. కరెక్టే. టెండాన్ ఎముక కండరాలను కలుపుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. కరెక్టే. శైశవ దశలో వెన్నెముకలు 33 వెన్నుపూసలు ఉంటాయి. కరెక్టే. భుజాస్తులు అంటే ఏంటిది మనకు? జత్రుక, రెక్క ఎముక. మృదులాస్థి అంటే మనకు ప్రక్కటెముకలు, ఉరోస్థి. నెక్స్ట్ లిగమెంట్ అంటే ఏంటి మనకు? 2 ఎముకల కలయిక. టెండాల్ ఎముక మరియు కండరాల కలయిక. వెన్నెపూసల సంఖ్య 33. నెక్స్ట్ ఇక్కడ కూడా బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటుంది మనకు? భుజాల దగ్గర ఉంటుంది. బొంగరపు కీలు మెడలో ఉంటుంది. మడత బంధు కీలు మనకి ఎక్కడ ఉంటుంది? మోచేయి మోకాళ్ళ దగ్గర ఉంటుంది. ఉరోమేఖల ఎక్కడ ఉంటుంది మనకు? పొట్ట కింద ఉంటుంది. కూర్చోడానికి యూజ్ అవుతుంది. మృదులాస్థి అంటే ముక్కు, చెవి. ఓకే. కదలని కీళ్ళు మన దవడ ఇక్కడ ఉన్నది. కదలని కీళ్ళు పై దవడ తలకు మధ్యలో ఉంటుంది. మానవుని పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని మనం క్రేనియం అంటాం. ఇది కరెక్టే. ఉభయచరాల జీవిత చరిత్రలో 3 దశలు ఉంటాయి. కరెక్టే. వెన్నెముక అన్ని దిశలలో కదలడానికి మృదులాస్థి ఉపయోగపడుతుంది. కరెక్టే. పుర్రెలోని మెదడు రక్షిస్తూ నిర్మాణం కపాలం. ఇది కూడా చేప అస్థిపంజరం బలమైన కండరాలలో కప్పి ఉంటుంది. కరెక్టే. పక్షులలో ముందు జత కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి కిందకి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి. కరెక్టే. పాములో పొడవైన వెన్నెముక, చాలా కండరాలు ఉంటాయి. ఎస్ కరెక్టే. నత్తలో పాదం దృఢంగా కండరంతో నిర్మితమై ఉంటుంది. కరెక్టే. జతపరచండి అంటున్నాడు. అతి చిన్న ఎముక మనకి ఎక్కడ ఉంటుంది? స్టెపిస్. ఓకే. ఇది అతి చిన్న ఎముక. పొడవైన ఎముక ఫిమర్. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. అతి బరువైన పక్షి అంటే దాని వెయిట్ ఇచ్చిండు మనకు. ఇదేంటి? 230. మానవ శరీరంలోని ఎముకలు 206. ఓకే. మానవ శరీరం యొక్క కీళ్ళు అతి బరువైన పక్షి ఆస్ట్రిచ్. మానవ శరీరంలోని ఎముకలు 206. మానవ శరీరంలోని కీళ్ళు 230. నెక్స్ట్ సరైన జత కానిది అంటున్నాడు. మడత బంధు కీలు మోచేయిలు ఉంటుంది. బొంగరపు కీలు మెడలో ఉంటుంది. కదలని కీలు పుర్రెలో ఉంటుంది. కరెక్ట్. మానవ శరీరంలో మడత బంధు కీలు గల భాగాలు మోచేయి, మోకాలు. పాము దీని ద్వారా అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చర్మం. ఇది ఇంపార్టెంట్. టెట్లో అడిగిండు ఒకసారి పేపర్ 1లో. పూర్తిగా మృదులాస్థితే నిర్మితమైన అంతరాస్థి పంజరం గల జీవి సోర చేప. 2 ఎముకలను కదలడానికి ఉపయోగపడేది లిగమెంట్. భుజం, మోచేయి దగ్గర ఉండే కీళ్ళు వరుసగా బంతిగిన్నె కీలు, మడత బంధు కీలు. ఇది కూడా టెట్లో అడిగిండు ఒకసారి. ఇదే టైప్ క్వశ్చన్. టెండాల్ 2 ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణం లిగమెంట్. ఇది కూడా అడిగిండు టెట్ పేపర్ 2లో ఒకసారి. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళను కదలని కీళ్ళు. నెక్స్ట్ కాంతి నీడలు ప్రతిబింబాలు 15th లెసన్. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టిన కాలం 8 నిమిషాల 17 సెకండ్స్. బల్బు వినియోగించే విద్యుత్తులో కాంతి కొరకు 10% ఖర్చు అవుతుంది. మిగతా 90% అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. కాంతి సెకనుకు
ఇంటూ 10⁵ కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మనకు పేపర్ 2లో ఒకసారి అడిగిన క్వశ్చన్. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి సమయం 1.255 సెకండ్స్. తెల్లని కాంతిలో రంగుల సంఖ్య 7 ఇంపార్టెంట్ విబ్జిఆర్. కింది వాటిలో కాంతి జనకాలు సూర్యుడు, వెలుగుతున్న కొవ్వొత్తి, వెలుగుతున్న బల్బు అన్నీ. నీడలో ఏర్పరిచే వస్తువులు అపారదర్శకమైనవి. కింది వాటిలో ప్రాథమిక రంగు కానిది తెలుపు. ఓకే, రెడ్, బ్లూ, గ్రీన్ ఇవి మన ప్రాథమిక రంగులు. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్ కాంతిని 10% ఉంటుంది. ఆప్టిక్స్ దేని అధ్యయనం తెలుపుతుంది? కాంతి. కింది వానిలో సరికానిది? పాలిథిన్ కవర్. పాక్షిక పారదర్శకత. చూడండి, కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్లు. పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? తల క్రిందులుగా. ఓకే, నీడలు ఆధారంగా సమయాన్ని కొలిచే పరికరం సన్ డయల్. కింది వానిలో ఏ వస్తువు మీద పడిన కాంతి పరావర్తనం మనం స్పష్టంగా చూడగలం? అద్దం పైన. కలువ గింజల యొక్క జీవితకాలం 300 to 400 ఇయర్స్. అపారదర్శక పదార్థం కానిది కాగితం, అట్ట, ప్లైవుడ్. ఇది గాలి. ఓకే, గాలి కాదు. నెక్స్ట్, నీటి బిందువులు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. కింది వానిలో సరైనది గుర్తించుము. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడిన ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది. కరెక్టే. భూతద్దంతో ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది. ఇది తప్పు. ఓకే, సూర్యకాంతి భూమిని చేరడం ఎంత టైం పడుతుంది మనకు? 8 నిమిషాల 17 సెకండ్స్. తెల్లని కాంతి 7 రంగులను ఏర్పరుస్తుంది. కాంతి రుజు మార్గంలో ప్రయాణించడం ఇదేంటిది మనకు? పిన్ హోల్ కెమెరా. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి కాంతి చంద్రునికి చేరడానికి సమయం 1.255 సెకండ్స్. నెక్స్ట్, కింది వానిలో సరైన దానిని గుర్తించండి. కాంతినిచ్చే వస్తువుని కాంతి జనకం. ఎస్, కరెక్టే. ప్రాథమిక వర్ణాలు ఆకుపచ్చ, రెడ్, బ్లూ. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్స్. కరెక్టే. పారదర్శక పదార్థం తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి. ఎస్, ఇంకా జతపరచండి అంటున్నాడు. కాంతి జనకం. కాంతి జనకం ఏంటిది మనకు? సూర్యుడు, వెలుగుతున్న బల్బు. కాంతి నిరోధక పదార్థాలు. కాంతి నిరోధక పదార్థాలు ఏమైతాయి మనకు? కాగితం, అట్ట, చెక్క, ఇనుము. పారదర్శక పదార్థాలు పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం. పాక్షిక పారదర్శక పదార్థాలు గాజు, గాలి. ఓకే, నెక్స్ట్, తోలు బొమ్మలాట. కొన్ని బొమ్మలు నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలు, గాథలు, ప్రదర్శనలు. ఎస్, ఇది కూడా కరెక్టే. నీటి బిందువు గుండా కాంతి సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి. కాంతి రుజు మార్గంలో సరళ రేఖలో మార్గంలో ప్రయాణిస్తుంది. ప్రతిబింబం నీడ ఒకటి కావు. ఇది కూడా కరెక్టే. శరీరంలో ఏర్పడే కణుకులు తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తుంది. ఇది కూడా కరెక్టే. పైవన్నీ కరెక్టే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కింది వానిలో సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కరెక్టే. ఇనుము కాంతిని పరావర్తనం చెందిస్తుంది. కరెక్టే. సూర్యకాంతి సముద్రంలో రమారమి ఈ లోతు వరకు పోతుంది, 262 అడుగులు. నెక్స్ట్ 16th చాప్టర్ సజీవులు, నిర్జీవులు. మానవ జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడులోని కణాలు. కోడిగుడ్డు తెల్ల సొన్నలో ఉండే ప్రోటీన్స్ ఆల్బుమిన్. ఓకే, మొక్కలలో ఆహార పదార్థాలు తయారు చేసేవి పత్రాలు. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం యొక్క బరువు 3000 కిలోలు. కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగపడేవి నీరు, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్. పైవన్నీ జీవితాంతం పెరిగేవి మొక్కలు. మన నోటి నుండి వచ్చే దగ్గు వేగం 96.5 కిలోమీటర్స్. ఆల్బుమిన్ అనేది ఒక ప్రోటీన్. మొక్కలలో స్రావక కణాలు స్రవించేవి నూనెలు, జిగుళ్ళు. వ్యర్థ పదార్థాలను తొలగించే విధానం విసర్జన విధానం. చెమట అనేది వ్యర్థ పదార్థం. 6వ తరగతి సైన్స్ పుస్తకంలో గల విద్యా ప్రమాణాల సంఖ్య 7. ఇంపార్టెంట్ ఇది.
మన ఆహారంలో ఉపయోగించే పుట్టగొడుగు ఒక శిలీంధ్రం. కింది వానిలో కాండంపై చిక్కటి పదార్థం ఏర్పడే మొక్క వేప, మునగ, తుమ్మ. పిల్లలకు కనడానికి గుడ్లు పెట్టే జంతువు అండోత్పాదకాలు అంటాం. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను యొక్క వ్యాసార్థం 40 సెంటీమీటర్. గుడ్లు పెట్టకుండా పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటాం. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. మానవుని గుండె ఎంత దూరం వరకు రక్తం చిందించగలదు? 30 అడుగుల వరకు. అత్తిపత్తి మొక్క యొక్క శాస్త్రీయ నామం మైమోసా. మొక్కకు ముక్కు వంటి భాగం పత్రరంధ్రాలు. జంతువులలో ఉండే మొక్కలలో లేని లక్షణం చలనం. సజీవమైనప్పటికీ జీవులలో ఉండే సామాన్య లక్షణాలు వీటిలో కనబడవు. విత్తనాలలో అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలిగేవి బ్యాక్టీరియాలు. టచ్ మీ నాట్ అనే ఏ మొక్కను అంటాం? మైమోసా. చనిపోయిన జీవులు సజీవులు నిర్జీవులు మధ్యస్థ దశ. సజీవుల నిర్జీవుల మధ్యస్థ వారధులు వైరస్లు. ఇంపార్టెంట్. జున్ను తయారు చేసే ప్రక్రియ కిణ్వనం. జున్ను తయారీలో ఉపయోగపడేవి శిలీంధ్రాలు. బ్రెడ్ పై ఏర్పడే బూజును మనం సజీవి. ఓకే. మైక్రోస్కోప్ను కనుగొన్నది జకారస్ జాన్సన్, అతని తండ్రి హెన్స్. ఓకే. మురికి నీటిని శుభ్రం చేసే కేంద్రాలలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి శైవలాలు. సజీవ నిర్జీవ మధ్యస్థ దశ మరణం. ఓకే. మొక్కలు వ్యర్థ పదార్థాలు ఏ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి? స్ఫటికాల రూపంలో. తమ బరువు కంటే 50 రెట్ల బరువైన వస్తువులను మోయగలవి చీమలు. వెరీ ఇంపార్టెంట్ ఇది. శీతాకాలంలో ఆకురాల్చు అడవులు ఆ చెట్లు కింద ప్రతిస్పందిస్తాయి. ఉష్ణోగ్రత. సూక్ష్మదర్శినిలో దృశ్య అంశం కానిది ఆధారం. జకారస్ జాన్సన్ ఏ దేశ శాస్త్రవేత్త? హాలండ్. ఓకే. జిగుర్లను రేసిన్లను మొక్కల్లో స్రవించే భాగం స్రావక కవనాలు. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కణాలలో నిల్వ ఉండిపోతాయి. కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. 2 కూడా ఉంటాయి. వానపాము మీద మనం కాంతి పడేటట్లు చేస్తే అది చీకటిలోకి వెళ్తుంది, ఎందుకంటే కాంతికి ప్రతిస్పందిస్తుంది. సరికాని వాక్యం. జిగురు రేసిన్లు మనకు ఉపయోగపడతాయి. కరెక్టే. మొక్కలో ప్రాణం ఉంటుందని భారత శాస్త్రవేత్త కనుగొన్నాడు. కరెక్టే. తుమ్మ, మునగ చెట్లు చిక్కటి పదార్థాన్ని విసర్జిస్తాయి. కరెక్టే. ఈ క్రింది వానిలో సరైనది గుర్తించండి. సజీవులు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. కరెక్టే. మొక్కలు ప్రతిస్పందనలు గుర్తించలేం. ఇది రాంగ్. సరికాని వాక్యం గుర్తించమంటున్నాము. దగ్గు గంటకు 93.5 కిలోమీటర్ల వేగంతో అంటున్నాడు. ఇది రాంగ్. కోడిగుడ్డులో ప్రోటీన్ అల్బుమిన్. కరెక్టే. మోల్డ్ ఒక జీవి. మొక్కకు ముక్కు పత్రరంధ్రం వంటిది. కరెక్టే. సరైన జతను గుర్తించండి అంటున్నాడు. మొక్కకు జీవితాంతం పెరుగుతాయి. ఎస్ కరెక్టే. అత్తిపత్తి స్పర్శకు స్పందిస్తుంది. కరెక్టే. మొక్కలు కనడం, విత్తనాలు మొలకెత్తడం. కరెక్టే. అత్యల్ప ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియాలు జీవించేవి. కరెక్టే. కాంతి దర్పణం దృశ్యం అంశం మైక్రోస్కోప్. చేతి వంపు నిర్మాణం అంశం. ఎస్ కరెక్టే. ఓకే. ఇక్కడ కూడా మనకు జతపరచండి ఇచ్చింది చూడండి. కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఆకుపచ్చ భాగంలో ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ. కరెక్టే. వాయు వినిమయం పత్రరంధ్రాలతో తోడ్పడతాయి. కరెక్టే. కోడిగుడ్డు తెలసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కరెక్టే. జీవుల ప్రత్యేక లక్షణం పెరుగుదల. కరెక్టే. నెక్స్ట్ చూడండి. సరికాని దానిని గుర్తించండి అంటున్నాడు. సరైనవే చదువుతా నేను. మొక్కలలో స్రావక కణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు, తేనెలు, జిగుర్లు, రేసిన్లు. కరెక్టే. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాలతో నిల్వ ఉండిపోతాయి. కరెక్టే. నెక్స్ట్. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. అన్నీ సరైనవే. మొక్కలు ప్రాణం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. మొక్కలను కొలిచే పరికరం క్రెస్కోగ్రాఫ్. కరెక్టే. అండోత్పాదకాలు గుడ్లు పెట్టేవి. శిశోత్పాదకాలు పిల్లలు కనేవి. జతపరచండి. అండోత్పాదకాలు ఏమేమితాయి మనకు? పక్షులు, కోడి. శిశోత్పాదకాలు ఆవు, మానవుడు, కుక్క. మొక్కలు విసర్జితాలు జిగుళ్ళు, రేసిన్లు.
జంతువుల విసర్జితాలు చెమట, మూత్రం, పేడ. ఓకే, ఈ కింది వాణిలో సరైన దానిని గుర్తించండి. సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగే వాటిని సూక్ష్మజీవులు అంటాం. కరెక్టే. సూక్ష్మదర్శినిలో ముఖ్యంగా 2 అంశాలు ఉంటాయి. కరెక్టే. మన కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడడానికి ఉపయోగించే సాధనమే సూక్ష్మదర్శిని. కరెక్టే. శిలీంధ్రం అనేది ఏంటిది? బ్రెడ్ మోల్డ్. చనిపోవడం అంటే సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. నిర్మాణాత్మక అంశం పీఠం, ఆధారం, చేతిపంపు. దృశ్య అంశం అక్షికటకం, కాంతి దర్పణం, స్లైడ్. చనిపోయిన జీవులు కుళ్ళిపోయిన నిర్జీవులుగా మారుతాయి. ఎస్, కరెక్టే. పాలను పెరుగుగా మార్చేవి బ్యాక్టీరియా. వానపాములు కాంతిని ప్రతిస్పందిస్తాయి. కరెక్టే. 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతడి తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. దీంతో మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్ టోటల్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వీడియో నాది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. అందులో టెక్స్ట్ బుక్లో 1 to 8 వరకు టోటల్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బుక్ అవైలబుల్ లేదు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి నా దగ్గర. అయితే ఇలా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అయినాయి. వీలైనంత వరకు టోటల్గా చూడండి వీడియో. థ్యాంక్ యూ, and like and subscribe to my channel and follow for more videos. Okay.